యాదవన్న గారు, చెరుకు సుధాకరన్న గారు మొత్తం అందరికీ ఇవ్వాలనే ప్రధాన ఉద్దేశంతో వచ్చి ఈరోజు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఒకటి గుర్తు చేసుకోవాలి. 2006లో అప్పుడు కేసీఆర్ గారు ఉద్యమ నాయకులు 2006లో కేంద్రీయ విద్యా సంస్థలో ఓబీసీలకు 27% రిజర్వేషన్లు పెడితే ఆ రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ ఢిల్లీ నుంచి గల్లీ వరకు దేశవ్యాప్తంగా రిజర్వేషన్ వ్యతిరేకులు కోర్టులను వేదికలుగా చేసుకొని రిజర్వేషన్లు అడ్డుకుంటే ఆ రోజు కూడా బీసీ సంఘాలుగా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక తెలంగాణ కాలే. ఆ రోజు 2006లో కృష్ణన్న గారు మేము ఇదే భవన్లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా కలవడం జరిగింది. దాదాపు మాతోటి 6 గంటల సేపు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. వారు ఒక మాట చెప్పారు మాకు అప్పుడు. దేశంలో భారతదేశంలోనే అప్పుడు 28 రాష్ట్రాలు, ఇప్పుడు 29 రాష్ట్రాలు. 28 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో ఒక రిజర్వేషన్ల విధానం అంటే దేశమంతా ఒకే తీరుగా ఉండాలి. కానీ ఒక రాష్ట్రంలో 69% రిజర్వేషన్లు ఎట్లుంటాయి, ఇంకొక రాష్ట్రంలో 50% రిజర్వేషన్లు ఎట్లుంటాయి, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఉండాలి కదా. కాబట్టి భారతదేశంలో చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కలిపితే 90% అవుతారు. అత్యధిక జనాభా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అవుతుంది. కాబట్టి ఆ తెలంగాణ వచ్చిన తర్వాత తమిళనాడు రాష్ట్రంలో ఎట్లయితే 69% రిజర్వేషన్లు ఉన్నాయో ఆ 69% రిజర్వేషన్లను మనం సాధించుకుందామని చెప్పి ఆ రోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాతో చెప్పడం జరిగింది. కాబట్టి మీ 27% రిజర్వేషన్ల బంద్కు మేము మద్దతు ఇస్తామని చెప్పి మద్దతు ఇచ్చారు, సంపూర్ణంగా మద్దతు ఇచ్చారు. మద్దతు ఇవ్వడమే కాదు, 2006లో మేము ఇచ్చినటువంటి బంద్లో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైలు రోకో చేస్తే స్వయంగా కేసీఆర్ గారు వచ్చి మాతో పాటు రైలు రోకో మీద రాస్తారోకో చేయడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే కేసీఆర్ గారు అప్పుడే ఒక సందర్భంలో, అప్పుడా బహుశా ముందా, పర్యాద కృష్ణమూర్తి అని టీఆర్ఎస్ పార్టీలో పెద్ద సీనియర్ లీడర్, ఆ తర్వాత జల్లి సిద్ధయ్యనా జల్లి కనకైనా, జల్లి సిద్ధయ్య పర్యాద కృష్ణమూర్తి తోటి ఒక బీసీల యొక్క సమగ్ర సామాజిక సమస్యల మీద ఒక కమిటీ వేశారు టీఆర్ఎస్ పార్టీ నుంచి. దీని మీద అధ్యయనం చేయండి, మన పార్టీలో కూడా ఒక విధానం ఉండాలి, రేపు భవిష్యత్తులో తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పుడు బీసీలకు ఏం చేయాలనే దాని మీద మనం ఇప్పుడే ఒక అధ్యయనం చేయాలనుకున్నప్పుడు అధ్యయనం చేశారు. పర్యాద కృష్ణమూర్తి మమ్మల్ని కలిసి మా దగ్గర వివరాలను సేకరించి టీఆర్ఎస్ పార్టీని ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారికి. ఆ రిపోర్ట్లో ప్రధానంగా బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 44% రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అది పెద్దలు అందరికి తెలిసి ఉండాలి, ఎందుకంటే మా గురించి ఆలోచించారు కాబట్టి మేము గుండెలో పెట్టుకున్నాం. ఆ రోజు 44% టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేసినటువంటి ఆ 44% నుంచి ఆ రోజు నుంచి కొట్లాట జరుగుతుంది. 44% కావాలి, 44% కావాలని, ఆ తర్వాత కులగణన చేయాలని. బీసీ సంఘాలుగా మా బాధ్యత, ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీ కానీ బీసీలకు మేలు చేసినప్పుడు మేలు చేసింది అంటాం. బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలు పెట్టినప్పుడు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపినాం. బీసీ కులాలకు ఒకేసారి 300 రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినప్పుడు ధన్యవాదాలు తెలిపినాం. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని పెట్టినప్పుడు ధన్యవాదాలు తెలిపినాం. కానీ మా జీవితంలో అగ్రకుల ముఖ్యమంత్రులకు ఎవరికి పూలాభిషేకాలు, పశుపాభిషేకాలు చేయకూడదు కూడా. ప్రభుత్వం ఏదైనప్పటికీ బీసీలకు కొంత మేలు జరిగేటువంటి విషయంలో ప్రభుత్వం చేస్తా అంటే స్వాగతిస్తాం, చేయాలని డిమాండ్ చేస్తాం. ఖచ్చితంగా ఇలా 42% రిజర్వేషన్ల గురించి మరొకసారి 2006లో జరిగిన బంద్ మళ్ళా తెలంగాణలో ఎందుకు బంద్ పిలిపిస్తున్నాం? ఈ బంద్ అనేది వ్యక్తుల ప్రయోజనాల కోసం కాదు, ఇది 2.5 కోట్ల మంది బీసీల ప్రయోజనాల కోసమే ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాం. 42% రిజర్వేషన్లు వచ్చే వరకు వెనుకడిగేసేది లేదు. దానికి కేసీఆర్ గారు ఆ రోజు ఎట్లయితే 2006లో బంద్కు మద్దతు తెలిపి స్వయంగా పాల్గొన్నాడో, ఇవాళ కేసీఆర్ గారి తరపున వాళ్ళ వారసుడు మన యువ నాయకుడు రామన్న కూడా మద్దతు ఇస్తాడని చెప్పి టీఆర్ఎస్ భవన్కి వచ్చి విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
ఈరోజు వాస్తవంగా 2 నిమిషాల్లో నేను చెప్పే ప్రయత్నం చేస్తా. దేశంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం ఏ సామాజిక వర్గానికి జరగడం లేదు. ఎందుకంటే ఈ దేశంలో బీసీలు పుట్టడంగా పాపమైందా శాపమైందా మాకు తెలియదు, కానీ ఎస్సీలకు ఎస్టీలకు జనాభా ప్రకారం ఉంటాయి, చివరికి అగ్రవర్ణాలకు కూడా జనాభా ప్రకారం ఉంటాయి. జనాభా ఉండి కూడా జనాభా ప్రకారం రిజర్వేషన్ లేనటువంటి ఏకైక సామాజిక వర్గం బీసీ. మరి ఈ దేశానికి పట్టెడు అన్నం పెట్టినాం, ఉత్పత్తి చేసినాం, సేవ చేసినాం, వృత్తి చేసినాం, ఎవరిని వ్యతిరేకంగా పోలే. మేము ఇప్పటికి కూడా ఈ జేఏసీ ఏ పార్టీకి అనుకూలం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ఇది బీసీల ప్రయోజనాల కోసం కొట్లాడుతున్నాం. ఈ సందర్భం లోపల కులగణన చేస్తామని కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది. ఏ ప్రతిపక్షన చెప్పిందో మాకు తెలియదు. కాబట్టి ఆ 42% రిజర్వేషన్ అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కులగణన చేయాలని స్కిప్ చేసిపోయే ఒక అవకాశం ఉంది. కానీ మేము గట్టిగా ఫైట్ చేసినాం. కులగణన చేయకుండా మీరు ఇచ్చిన 42% రిజర్వేషన్ అమలు చేయకుండా ఎన్నికలకు పోతే మాత్రం బీసీలు ఊకోరు, అగ్గి రాజేస్తారని చెప్పినాం. ఆ తర్వాత ప్రభుత్వం వెనుక పోయి కులగణన చేసింది, డెడికేటెడ్ కమిటీ చేసింది. సరే, అటు ఇటు ఏదైందో అది ఇక అధికార పార్టీ ప్రతిపక్షాలు అన్నప్పుడు విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. మళ్ళీ మేము దాని జోలిగోం. కానీ 42% రిజర్వేషన్లు డెడికేటెడ్ కమిషన్ నిర్ధారించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలన్న సందర్భం లోపల ఇది హైకోర్టులో కొంతమంది రెడ్డి జాగృతికి సంబంధించిన వాళ్ళు కేసులు వేశారు. రెడ్డి జాగృతికి సంబంధించిన వాళ్ళ కేసులు వేసినటువంటి ఆరోపణ ఏంటి అంటే 3 ఆరోపణలు చేశారు. ఒకటి, 50% సీలింగు దాటొద్దు అని. 50% సీలింగ్ అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో 50% సీలింగ్ అనేది ఎక్కడ లేదు. ఒకటి. రెండోది, 50% సీలింగ్ అనేది పార్లమెంట్లో కూడా